అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎక్కడా బార్ అమ్మాయిలు ఎక్కడా కమ్ సే కమ్ 10 चाहिए 10 చెప్పురా మా అమ్మ నాన్న ఎవరు చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా, నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే, నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను, వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, కులీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే, ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా, డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ నుంచి సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే. cheers. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా, పద త్వరగా రారా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. ఏయ్, అటువైపే అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా, మన దగ్గరికే వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు. అమ్మో, మంత్రి రాజేంద్ర
కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా ఏం చెప్తారో నీ అమ్మ కడుపు కావాలా వాడు జైలు నుంచి పారిపోయాడు కైలాస్ గాడు. ఏమయ్యా తెల్లారితే నా ఎలక్షన్ అయ్యా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు. ఒప్పేసుకో అక్క. చీచి వీడా ఆడికెంత తక్కువ అక్క. 6 feet ఉన్నాడు. లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆర్మెంతో సర్దు. ఏమంటావు? ఊరిని ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండిరా. హారతి తీసుకో బాబు. అమ్మ, నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా చెప్పండి సార్, ఏమైంది చెప్పండి సార్. రేయ్, ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలియదంటే వదిలేస్తాను అనుకున్నావా నా కొడక? అదే మాట మర్యాదగా అడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి విపే నాలుగు కాస్తా నీ అబ్బా ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎక్కడే నీ కొడుకు? ఏయ్, ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? ఏయ్, నువ్వుండ్రా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే. చెప్పకపోతే గుడ్డలు ఇప్పించి కొడతాను. చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాట్లాడతావు ఇట్లా సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడేవో నరాలు తెంపేస్తాను. ఏంట్రా, ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దామా, ఎత్తుకెళ్ళిపోదాం? ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంత మంది ఉన్నారు? అందరూ ఇక్కడికి రండి. చూడండి బాబు, చూడు బాబు, తీసుకెళ్ళిపోయి. ఇక్కడ మనోళ్ళందరూ ఒకటి కొడుతున్నాడు. ఏం చేయమంటావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?
ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు ఉండే ముసలి పడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేశాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే ఇవాళ వాడిని చంపేండ్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న ఎక్కడ? లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాజు చంపేస్తా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా, ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట, ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకొచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను, మాట. నా కోసం వాడిని ఎందుకు కొడతావు? ఓట్కా పట్టు. నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా, అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్ను ఇవాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? మ్, అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తరాడు. ఇదిగో చోటుగడ జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 9988 899 44. పోన్లేవయ్యా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్ ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి, ముసలం తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో,
నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ఓ అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు, జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే కింద ఆటో, దా మగరం. నువ్వు వెళ్ళు. పోనీ. మీరెలా వెళ్తారు? మేము వచ్చేస్తాం బాబు. లేరా లేరా, అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు, ఏ అర్ధరాత్రి లేసి ఆగడం చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నాకోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్, కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ, నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారండి, ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేను? వేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. చోటు, ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలుసున్నాళ్ళే. సంబంధం లేనోళ్ళు. ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. బ్రహ్మాజీ ఆ పేపర్ ఇవ్వు. ఇదిగో సిగరెట్. బ్రహ్మాజీ, 24 అవర్స్ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలే ఉంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ, నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చోవాలి. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా, మీ గోల్ ఏంటి? ఎవడికి టైం దొరికినా నన్ను ఏసేయాలి. ఎవడ్రాది? కైలాష్ గారు వచ్చాడు, పగడం. तुम लोग उस तरफ जाओ, जाओ। నేను రే, నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా?
ఎవడో లేడే అక్కడ. నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెందుకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసేవేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. కొట్టేసుకుందామంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరికి వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదామని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోక పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా.